తెలుసు. నారాయణమూర్తి నా గురించి నేను కొత్త చెప్పేది ఏం లేదు. ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అర్ధరాసూత్రం కానీ అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసిం గారు. అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లేకలేదు. అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు. దీన్ని ఒక కథా అంశం చేయటం, తర్వాత సినిమాగా తీయడం పెద్ద సంక్లిష్టమైన విషయం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా సాంకేతికమైనది, అకాడమిక్ ఉన్నది, తర్వాత రాజకీయ నాయకులతో సంబంధం అయింది. దీనంతా ఒక కళాత్మకంగా మనం చూస్తున్నంతసేపు. రెండోది ఆర్ద్రత అనిపిస్తుంది అమ్మాయి విషయంలో కానీ, ఆ పిల్లుడు చనిపోయినప్పుడు కానీ, తర్వాత పాత్రలో ఆ ఎస్ఐ ఆ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని భలే ఉన్నాడు. ఆయన ఎవరు ఆర్టిస్ట్ నేను చూలే అతని యాక్షన్ సేమ్ పోలీసు లాగా. తర్వాత కృష్ణేశ్వరరావు గారు, తర్వాత అన్న నటన, వాటిని గురించి ఎందుకు చెప్తున్నంటే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు, ఆదరించకుండా తినరు. ఈ చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పిల్లలు, నా ఏజ్ వాళ్ళకైతే, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు యాదికొస్తారు. అది ఈ సినిమాకు సంబంధించి. ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది, అమెరికా పంపలేరు, ఆడిపోతే వాడు ట్రంప్ వద్దంటాడు, ఈడ ఉంటే లీకేజీలు, లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ విధానం, వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది, అదే అవుతుందని ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి. అభివృద్ధి లేదని కాదు, గతకాలం కరువు బీభత్సంతో స్వాతంత్రోద్యమం నాటికి కూడా మారలేదంటలేము. కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న అంశాలు ఇవి. ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు, ఇదో ప్రాజెక్టు కట్టే సమస్య కాదు, ఇది లేకుంటే మనుషుల మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు. చాలా చిన్న విషయ. విద్య, వైద్యం, ప్రజల అందాల, ప్రజలందరికీ వైద్యం రావాలి, ప్రజలందరూ ఈ పేపర్ లీకేజీలు డబ్బులతోని లంచ. నాకు తెలుసు, ఎంతోమంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండే అప్పుడు, నేను గ్రూప్ 2లో నేనే కోచింగ్ ఇచ్చేది. నేను 4th కానీ ఇక్కడ పిహెచ్డీస్ అని దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అనుకో. అట్లాంటివి ఇప్పటికీ మా 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 బంధువు ఉన్నాడు ఆయన, నీకు తెలుస్తలేదు, మీ పిల్లగానికి కూడా వస్తుంది, నువ్వు పోయి కలువు అని అంటే, నిజంగా అట్లా జరుగుతాయని నేను నవ్వినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలు ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని. అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ, వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో నీకు ఫీజు కట్టినా అని ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు. ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి, నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తను ఎక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్న సినిమాలో. ఆ మిగతా పాత్రలన్నీ ఇందులో అందరు హీరోలే అందరూ అట్లా చేసినారు, అట్లా చేసినాడు. అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది. చాలామంది కంటే నారాయణమూర్తి గారు అట్లేదు. ఈ సినిమాలో గొప్పతనం అది. అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది, ప్రజలు ఆదరించాలి. ఎందుకంటే అమ్మ తులసమ్మ నువ్వు చెప్తూ అన్న నారాయణమూర్తి గారి గురించి నేను ఒకటే మాట చెప్పాను ఇప్పటికే ఇంటప్పుడు పర్సనల్. ఆయన అనేక సమస్యలు నేను చూసినాను. అందరు తుఫాను బాధితులకు 1,50,000 ఇవ్వాలంటప్పుడు అందరికంటే ఎక్కువ పాడేది ఇచ్చినాడు. తర్వాత తుఫాను తర్వాత వాళ్ళ ఊర్లో అతిశయోక్తి చెప్తలేను, ఆయన తీయలేక కాదు, ఆయనకు సరికిలే కాదు, నాలాంటి వాళ్ళే మనకున్న దాంట్లోనే కొంత ఇచ్చేవాళ్ళు 1000 మంది కాదు, ఒక 10,000 మందిని నారాయణమూర్తి గారికి మనిషికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకు. కానీ ఆయన ఆ ఊర్లో తనకున్న 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరు నాగేంద్రనాథ్ రెడ్డి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోలే ఆయన, వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోలే. తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్లో ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక రామాలయం కూడా కట్టించినాడు, దానికి కూడా వాళ్ళ పేరు లేదు. తెలిసిన అట్లాంటి వ్యక్తిత్వం అయినా తనకు కోరుకునేది కాదు. నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మాలాంటి వాళ్ళకి చాలా సన్నిహితుడు, గౌరవనీయుడు. చాలా రాజకీయ అంశాలే కాదు, చాలా సబ్జెక్టు ఉంటుంది, ఏమి పట్టించుకున్నట్టు. కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్ర వేసిన ప్రజానటుడు. విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో,
అట్లా అనుకుంటే హింసను ఏం సపోర్ట్ చేయడు ఆయన. ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్య హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు. అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేరేపించబడతారు, ఎట్లా హింసలోకి వస్తారు, హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది, నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుక్కుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం. అది గద్దెరన్నతో పాటుగా కర్ణాటి లక్ష్మణర్సయ్య గారు, నాజర్ గారు, మాభవం నుంచి ముందర నుంచి అప్పటి నుంచి రక్తకన్నీరు నుంచి ఎర్రమల్లెల నుంచి టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సిన నుంచి నడుస్తున్న దానికి హైలైట్గా వచ్చి మధ్యలో మోయినారు. కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నటు నారాయణమూర్తి గారు. ఈ సినిమాను ప్రజలు ఆదరించాలి. నమస్కారం.